ప్రయత్నం చేసినాం కానీ అది నిలబడలేదు, మరి అది పడిపోయింది అని చెప్పారు. అంటే ఆయనకు పైన స్లాబ్ వేయించుకోవడం ఇష్టం లేకనే ఆ విధంగా పడిపోయి ఉండవచ్చు, అందుకే ఇంకెవరు కూడా దాన్ని వేసే ప్రయత్నం చేయలేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే కింద కూడా ఆనుకొని ఉన్నాడు దేవుడు, ఆయన గాల్లోనే ఉంటాడు అనేటువంటి మాట కూడా వారు చెప్పడం నిజంగా చాలా సంభ్రమాశ్చర్యాలకు నేను లోనయ్యాను. నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏదో ఆంజనేయ స్వామి టెంపుల్, ఏదో ఒక మరి జాతర జరుగుతూ ఉంది ఇక్కడ, ఆ జాతరను చూసి వెళ్దామని వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వింతలు విశేషాలు చూసిన తర్వాత నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి భక్తుల సంఖ్య లక్షల్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడమే కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలను చూసినప్పుడు నాకు ఏమైందని అనిపించిందంటే మనం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నా కూడా ఇక్కడి ప్రజలు మాత్రం ఇంకా వాళ్ళు వెనుకటి తరహాలోనే వాళ్ళ వెనుకటి ఆచారాలతోటే మరి వాళ్ళు ఉంటున్నారు అనేది అర్థమవుతా ఉంది. మనకు పూర్వకాలంలో శనివారం వచ్చిందంటే ఒక్క పొద్దు ఉండాలంటే శుక్రవారం నాడు ఇంట్లో గిన్నెలు బాసన్లు అన్ని దోముకొని కత్తిపీట దోముకొని అదే అయితే ఉండేది. మరి అదే క్రమంలో ఇక్కడ కూడా మరి కనీసం తిరుపతి లడ్డు ఉంటేనే ఇంట్లో నీసు వడ్డరు అనేటువంటి మాట వారు చెప్పడం అంటే ఎంత భక్తి భావాలతో ఇక్కడ ప్రజలు ఉంటారో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా దాదాపు 120 కిలోమీటర్ల కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా ఆలయాలతో మరి నిండి ఉన్నది. ఆలయాలన్నిటికీ కూడా అన్నిటికీ ఒక విశిష్టత ఉన్నది. ఆ అభివృద్ధి కోసం వారు నిధులు కోరడంలో తప్పస్సలు కూడా లేదు. ఎందుకంటే రాబోయేవి కృష్ణా పుష్కరాలు ఉన్నాయన్నా మీరు అన్ని గుళ్లను కూడా డిపిఆర్ నేను అధికారులతో ఆదేశించి అన్ని గుళ్లకు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, దాంతో పాటుగా కృష్ణా పుష్కరాలకు కూడా ఏమేమి అవసరం ఉంటుందో వాటికి కూడా మరి డిజైన్ చేపించి వాటిని ముఖ్యమంత్రి గారి నోటీస్కి మన నిజం కూడా తీసుకెళ్దాము. ముఖ్యమంత్రి ద్వారా తగిన చేస్తా ఉన్నాను. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది ఒక ఆలయం అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ ప్రాంతం అది ఆంజనేయ స్వామి కృషి శక్తి భక్తి యొక్క చిహ్నంగా ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. ఇక జాతర ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి జాతర ప్రతి ఏటా వీరేటంగా జరపబడుతుంది. ఈ వేడుకల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రత్యేక పూజలు హోమాలు మరియు రథోత్సవాలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. భక్తులు స్వామి ఆశీర్వాదం కోసం ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. మరి జాతర సమయంలో పంచామృత అభిషేకము, నిత్య అన్నదానము, శోభాయాత్రల వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. గుడి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మంగళమయంగా అలంకరించబడతాయి. అంటే ప్రతి ఇంటి ముందు కూడా ఇప్పుడే అన్న చెప్తా ఉన్నాడు, మా ఇంటి ముందు రోజు రథం ముగ్గేస్తుందక్క, మా ఆవిడ ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయే లోపు అంటే ఇంట్లో కూడా వాళ్ళు పండగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా వాళ్ళు రోజు ఉంటారు. మరి పౌరాణిక ప్రాముఖ్యత ఏంటంటే దేవాలయాన్ని సందర్శించడం వల్ల శారీరక మానసిక శాంతి లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఆంజనేయ స్వామి భక్తి కోసం ఎంతో మంది భక్తులు మరి గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఇది స్థానిక సంస్కృతిని సాంప్రదాయాన్ని మరియు భక్తి భావాలను ప్రతిబింబించేటువంటి పుణ్యక్షేత్రంగా దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అన్ని ఇబ్బందులు మా నోటీస్కి రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి ఇక్కడ మళ్ళీ వచ్చుకుంటూ బండ్లో కూడా చెప్పారు, ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు నిలబడ్డా కూడా స్థానికంగా నిలబడలేదు అంటే వీళ్ళంతా ప్రజలు పెద్దంతా గొప్పోళ్ళు కాదు, వీళ్ళ కోసం నిలబడాల్సిన అవసరం ఉందా అన్న పద్ధతిలో చాలా మంది ఇక్కడ బయట వాళ్ళు వచ్చి నిలబడ్డారు కానీ స్థానిక ప్రజలు ఎవరు కూడా నిలబడలేదు. మొట్టమొదటిసారిగా నేను నించొని ఇక్కడ గెలవడం జరిగిందని వారు చెప్పారు. మరి వారు ఫస్ట్ టైం నిలబడ్డందుకు వారు తన యొక్క ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ పదవికి వన్నె తెస్తూ ప్రజల సేవ చేస్తూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక తపన తనలో కనిపిస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చాను కాబట్టి నా నోటీస్లో కూడా కొన్ని విషయాలు వారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కమిటీలు వేయాలి అని కోరారు. అన్న మీరు ఏ గుళ్ళకు కమిటీలు వేయాలో ఆ గుళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అంటే మీ లెటర్ హెడ్ మీద కమిటీ పేర్లు రాసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అన్న, తప్పకుండా అవి వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి టెంపుల్స్ అభివృద్ధి గురించి చెప్పాను. మనం తప్పకుండా అన్ని టెంపుల్లను కూడా ఒకటేసారి కృష్ణా పుష్కరాల లోపు మనం వాటిని మంజూరు చేయించుకునేటువంటి కార్యక్రమం ఒకటి చేద్దాము. ముందుకెళ్తున్నారు.
అప్పుడు నేను అన్నాను, అన్న మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకునే దానికంటే మా ఎండోమెంట్ ల్యాండ్స్ తీసుకుంటే మా ఎండోమెంట్స్ ల్యాండ్స్ కూడా రక్షణ ఉంటుంది, మాకు కొంత లీజ్ వస్తుంది, మీరు అనుకున్నట్టుగా మహిళలు కూడా బాగుపడతారు అంటే వారు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. మేము కూడా కొన్ని సెలెక్ట్ చేసి పంపించాము. త్వరలోనే అవి మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్స్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్కడైతే సోలార్ ప్లాంట్స్ పెట్టే ఫీజిబిలిటీ ఉందో అక్కడ 100% సోలార్ ప్లాంట్స్ పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. ఎక్కడైతే సోలార్ ప్లాంట్స్ పెట్టడానికి మనకు అవకాశం లేదో అక్కడ పామాయిల్ ట్రీస్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పామాయిల్ ట్రీస్ పెడితే ప్రజలెవరు కూడా దాని దగ్గరికి రారు, దాన్ని మిస్యూజ్ చేయరు. అప్పుడు ఒక 3 సంవత్సరాల కాలం మనం చెట్లను పెంచినట్టయితే ఆటోమేటిక్గా మనకు పామాయిల్ వాళ్ళ కంపెనీ వాళ్ళే వచ్చి ఆ సరుకును తీసుకెళ్ళి మనకు రెవెన్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కేవలం మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మన భూములకు మన దేవుళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయి. వాటిని కూడా మేము బయటికి తీయాలని మేము ప్రతిపాదనలో ఉన్నాము. అక్కడ ఏ భూములు ఉన్నా కూడా వాటిని కూడా ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి ఆలోచన మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ధూపదీప నైవేద్యాల గురించి కూడా అడిగారు ఎమ్మెల్యే గారు. మీకు ఏ గుళ్ళల్లో లేవో ధూపదీప నైవేద్యాలు, దయచేసి అది కూడా ఒక లిస్టు మీరు ఇచ్చినట్టయితే నేను అధికారులతో ఎంక్వైరీ చేపించి మరి అర్హత ఉన్న ప్రతి గుడికి కూడా ధూపదీప నైవేద్యం కూడా మంజూరీ చేపిస్తానని తెలియజేస్తూ, కొన్ని టెంపుల్స్ ఎండోమెంట్లో లేవు, మీరు ఎండోమెంట్లోకి తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నారు. మీరు ఏ టెంపుల్స్ ఎండోమెంట్లో కలపాలని కోరుకుంటా ఉన్నారో అవన్నీ కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినట్టయితే వాటిని కూడా ఎండోమెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది అని కూడా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వము అసలు దేవాలయాలను పట్టించుకోలేదు, దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోలేదు. ఒక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టేసి వదిలేశారు. అది కూడా కనీస సౌకర్యాలు లేకుండా గుడి మాత్రం కట్టి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా వదిలేస్తే ఈరోజు మేము వచ్చి అక్కడ కనీస వసతులు వాళ్ళు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండే, టాయిలెట్స్ వెళ్ళడానికి లేకుండే, కనీసము మరి వృద్ధులు కానీ వికలాంగులు కానీ దర్శనానికి వెళ్ళడానికి ప్రాబ్లం ఉండేది. చిన్నపిల్ల తల్లులు పాలు ఇవ్వాలంటే ఎక్కడ కూర్చొని ఇవ్వాలటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అఖండ దీపాన్ని అక్కడ పెట్టాము. మేము ఏదైతే వాళ్ళకి దర్శనానికి క్యూ లైన్ కోసమని మేము నీడ ఉండేలాగా ఇవి వేసేసి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముసలి వాళ్ళు కానీ పిల్ల తల్లులు కానీ మరి వికలాంగులను కానీ వాటిల్లో తీసుకెళ్లి స్పెషల్ లిఫ్ట్లో వాళ్ళకి దర్శనం చేయించడం జరుగుతూ ఉంది. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి మొన్న యాదగిరికి వచ్చినప్పుడు సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు వారు తిరుపతి మాదిరిగా దీన్ని కూడా ఒక ప్రత్యేక పాలక మండలి ఉండాలి, దానికి ఒక జీవో తీయమని చెప్పిన మీదట మేము ఫైల్ కూడా కదిలించడం జరిగింది. త్వరలోనే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని మరి మామూలు ఆలయాల్లో ఉన్నటువంటి కమిటీ కాకుండా పాలక మండలి కూడా వేయడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే బంగారు తాపడం మరి గోపురానికి బంగారు తాపడం చేయడానికని మేము 60 కిలోల బంగారం కూడా ఇవ్వడం జరిగింది. యాదాద్రి మరి ఉత్సవాల లోపల బ్రహ్మోత్సవాల లోపల ఆ తాపడం కూడా అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ దేవాలయాల్లో ఎంత బంగారం ఉంది, ఏ దేవాలయాల్లో ఎంత వెండి ఉంది, ఆ వెండిని కానీ ఆ బంగారాన్ని కానీ ఆ దేవుళ్లకు ఏమైనా వస్తువులు చేయించవచ్చా అని ఆ వివరాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడి సొమ్మును లాకర్లలో పెట్టి డిపాజిట్లు తీసుకోవడము కంటే ఆ దేవుడి సొమ్మును దేవుడి మీద అలంకరిస్తే దేవుడి అభిషేకాలకు వాటికి వెండి వస్తువులు ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అవసరమైతే మనకు పల్లకి ఊరేగింపు చేసేటువంటి 5,000 కిలోల వెండి ఈరోజు వేములవాడ దేవస్థానంలో ఉంది. అంటే పల్లకీలు చేయించుకోవచ్చు స్వామి వారికి. అంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మరి దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్ధత తోటి మేము అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దేవాలయాల్లో ఎక్కడ కూడా ప్రసాదంలో కానీ లేకపోతే ఎక్కడ భక్తుల ఇబ్బందిలో కానీ మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. దాదాపు అన్ని టెంపుల్స్ లో కూడా మేము డీసీలకు ఆదేశాలు ఇచ్చాము. అన్ని ప్రసాదానికి సంబంధించినటువంటి వాడేటువంటి వస్తువుల క్వాలిటీ చెక్ అనేది తప్పకుండా ఫ్రీక్వెంట్ గా చేయాలి. ఎవరైతే సరైన క్వాలిటీ మెయింటైన్ చేయరో తప్పకుండా వాళ్ళని మేము డిస్మిస్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలయాల అభివృద్ధి కోసము ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్ని కార్యక్రమాలు తీసుకోవాలి అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మక్తల్ నియోజకవర్గంలో
మరి ఆంజనేయ స్వామి దర్శనాన్ని కల్పించిన మరి మా అన్న శ్రీహరి గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.